హాయ్ అండి, హలో, నమస్తే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో నిన్న ఒక ఫార్మసీ స్టూడెంట్ అంటే కాలేజీలో వాళ్ళు ఫీజు ఇబ్బందులు పెడుతున్నారని, ఫీజులు చాలా ప్రెజర్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ కాలేజీలో ఫోటోలు తీశారని, ఫీజులు కట్టిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు అంటే రకరకాల ఇబ్బందులు పెట్టారని, దాంతో అవమానం భరించలేక ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయట వచ్చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పోలీసులు అంటే ఎంతో చాకచక్యంగా, ఎందుకంటే ఫార్మసీ అమ్మాయి కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా ఘటన జరిగితే అంటే పోలీసులకి తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి కోత వచ్చే నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వివరాల్లోకి వెళ్తే ఆ అమ్మాయి రాసినటువంటి లేఖ ఒకటి ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. డియర్ మమ్మీ డాడీ, ఇంకా నా వల్ల కాదు, చచ్చిపోతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఈ ఫీజుల విషయానికి సంబంధించి వాళ్ళ కాలేజీలో ఫార్మసీ కాలేజీలో వాళ్ళు పెట్టినటువంటి వేధింపులు, అదేవిధంగానే వాళ్ళు ఫోటోలు తీశారనేది ప్రధానంగా అమ్మాయితో పాటు మరికొంతమంది కూడా ఫోటోలు తీయడం జరిగింది. అంటే సహజంగా కాలేజీల యాజమాన్యాలు ఫీజులు అడుగుతూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి అవమానపడడానికి గల కారణాలు కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యానికి సంబంధించి కొంతమంది సిబ్బంది ఫోటోలు తీయడం, ఇది నిజంగానే చట్ట ప్రకారం కూడా తప్పే. ఆ ఫోటోలు తీయడం ఒక అమ్మాయిని చదువుకునే అమ్మాయిని ఫోటోలు తీస్తే పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గర ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. బహుశా ఆ కాలేజీకి సంబంధించి యాజమాన్యం అలా చెప్పుండదు, కానీ కింద పనిచేసేటటువంటి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా ఫోటోలు తీస్తుంటారు. అందువల్ల ఈ అమ్మాయి అవమానంతో ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మండలం పట్టెంవాళ్ళపల్లికి చెందినటువంటి సూర్యనారాయణ సుజాత దంపతులకు సంబంధించినటువంటి ఈ పాప, ఎందుకంటే అమ్మాయి మైనర్ ఉండొచ్చు కాబట్టి నా పేరు చెప్పకూడదులే. ఈమె వచ్చి మదనపల్లి మండలం సిటిఎంలోని ఓ ఫార్మసీ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతుంది. సేమ్ అంతే, ఫీజు కట్టలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని నిలబెట్టి అందరి ముందు ఫోటోలు తీసి అవమానపరిచారనేది ప్రధానంగా ఆరోపణ. అందువల్ల మనస్తాపానికి గురై శుక్రవారం రోజు సూసైడ్ నోట్ రాసి అక్కడి నుంచి కూడా వచ్చేయడం జరిగింది. దాని తర్వాత అంటే సాయంత్రం అయినప్పటికీ కూడా ఇంటికి రాకపోవడంతో ఒకసారిగా అలర్ట్ అయినటువంటి తల్లిదండ్రులు వెంటనే సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ అమ్మాయి రాసినటువంటి చూడొచ్చు సూసైడ్ నోట్ కూడా, అమ్మాయి రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా. అదేవిధంగానే వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా చాలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చాలా కంటతడి పెట్టి, ఎందుకంటే వయసు బిడ్డ టక్కని ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నేను అమ్మాయి ఫోటో చూపాను కానీ బట్ ఫేస్ కనపడకుండా చూపిస్తున్నాను. కాబట్టి ఇట్లా ఎవరు చేయొద్దండి దయచేసి, ఎందుకంటే తల్లిదండ్రులకు ఆ కోతని మిగిలించబాకండి. వాళ్ళందరూ కూడా వెంటనే కాలేజీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇదంతా పోలీసులు వెంటనే, అంటే పోలీసులు కూడా బాగా మంచిగా రెస్పాండ్ అయిన దానివల్ల ఆ బిడ్డ క్షేమంగానే తిరిగి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఒక్కసారిగా అమ్మాయి ఎక్కడుంది ఏంటనే దానిపైన, అంటే అన్నమయ్య జిల్లా వస్తుంది కాబట్టి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ బస్టాండ్ కావచ్చు, లేదంటే ఇటు చిత్తూరు ఇటు సైడు చిత్తూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ కావచ్చు, అట్లా ఎక్కలైనా తమిళనాడుకి అట్లా ఏమైనా వెళ్ళిపోతుందేమో అని. అదేవిధంగానే తిరుపతి ఎస్పీ గారికి చెప్పి తిరుపతి బస్టాండ్ రైల్వే స్టేషను ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అయితే లక్కీగా ఆ అమ్మాయి అంటే ఎక్కడ సేఫ్ అవుతారో, ఎక్కడ భక్తులు ఉంటారో అక్కడ సేఫ్, నిజంగా ఎవిడెన్స్ ఇలాంటి ఘటన జరిగినప్పుడు. కాబట్టి ఆ అమ్మాయి నేరుగా ఎట్నో ఆ భగవంతుడే ఆ అమ్మాయిని కాపాడడం మరి తెలియదు, కానీ ఆ అమ్మాయి మనస్తాపంతో ఇంకెక్కడ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా డేంజర్లో పడి ఉండేది. ఎందుకంటే
ఇవాళ గంజాయి బ్యాచ్ అని ఇట్లా రకరకాలుగా యువకులు పెద్ద ఎత్తున రోడ్లపై తిరుగుతూ ఉంటారు. రాత్రి అయితే సేఫ్టీ లేదమ్మా మహిళలకి సంబంధించి. కాబట్టి అమ్మాయి ఎట్నో బస్సులో నేరుగా తిరుపతి రావడం, తిరుపతి నుంచి నేరుగా తిరుమలకి వెళ్ళడం, తిరుమలలో దిక్కుతోచిన స్థితిలో అక్కడ భక్తుల మధ్యన కూర్చొని ఉంటే అప్పటికే ఆల్రెడీ సమాచారం వచ్చింది కాబట్టి టీటీడీకి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అదేవిధంగానే తిరుమల పోలీసులు కూడా అప్రమత్తం అవ్వడంతో ఆ అమ్మాయి సేఫ్గా ఈ రకంగా భక్తుల మధ్యలో కూర్చొని చూడండి. నిజంగా తల్లి నువ్వు తిరుమల కూర్చున్న దానివల్లనే సేఫ్ అయినావు. ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటే రాత్రి సమయం కాబట్టి ఆ భగవంతుడు కాదు కదా, ఎవరు కూడా నేను కాపాడడం లేదు. అలాంటి పరిస్థితి ఉంది ఇవాళ సమాజంలో. తిరుమలలో చూడొచ్చు, తిరుమల భక్తుల మధ్యన కూర్చొని ఉంది. వెంటనే క్యాప్చర్ చేసినటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆ అమ్మాయికి నచ్చ చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళి అప్పగించడం జరిగింది. సో యాజమాన్యాలు కొందరు అట్లా వ్యవహరించవచ్చు, కానీ యాజమాన్యాల కింద అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కొన్ని చేసే పొరపాట్ల కారణంగా ఇలాంటి ప్రముఖంగా ఉన్నటువంటి కాలేజీల్లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఫీజులు ఎక్కడికి పోతాయండి? ఫీజులకి ఎక్కడికి ఫీజులు ఖచ్చితంగా విద్యార్థులు కడతారు, వాళ్ళ తల్లిదండ్రులు కడతారు. బిడ్డలను చదివించుకోవడానికి ఇవాళ రైతులైనా, చిరు ఉద్యోగులైనా, లేదంటే ఎంప్లాయీస్ అయినా, ఎవరైనా సరే బహుశా ఏదన్నా రికమెండేషన్తో ఒక 5,000 10,000 తగ్గించని అడుగుతారు. కానీ ఇప్పటివరకు చరిత్రలో విద్యార్థులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఏ కాలేజీలోనూ, ఏ స్కూల్లోనూ, ఏ పాఠశాలలోనూ లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డలను చదివించుకుంటారు. అంత చేసేది వాళ్ళ బిడ్డల కోసమే. మరి ఆ బిడ్డల చదువుల కోసం చదువుతున్న తరుణంలో కాలేజీలకు ఎందుకంటే ఫీజులు కట్టరు? ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. కాకపోతే ఒక రోజు అటు ఇటు కట్టేస్తారు. పోనీ ఆ అమ్మాయి చదువుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 3వ సంవత్సరం చదువుతుంది, కంప్లీట్ అవ్వాలంటే ఇంకా సమయం ఉంది. కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ టీసీలు ఇవన్నీ తీసుకొని వెళ్ళే సందర్భంలో కూడా ఫీజులు కట్టచ్చు. కానీ అప్పటి వరకు మాకు నిర్వహణ భారం ఉంటుంది, మేము ఉపాధ్యాయులను చదివి పెట్టాలి, వాళ్ళకి చదువులు చెప్పించాలా అంటే మెయింటెనెన్స్ ఉంటుంది అంటే మీరు అడిగిన దాంట్లో కూడా తప్పు లేదు. కానీ ఈ రకంగా ఫోటోలు తీయడం, ఈ రకంగా ఆడబిడ్డల్ని అవమానపరిచే రకంగా చేయడం, ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. దీనివల్ల చరిత్ర కలిగినటువంటి ఇలాంటి ఫార్మసీ కాలేజీలు కూడా ఈ రకంగా ఇప్పుడు ఇవాళ చెడ్డ పేరు వచ్చేసింది. దీన్ని పూడ్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది ఉండే అవకాశం అయితే ఉంది. సో మరోసారి ఎవరు కూడా, అంటే ఆ అమ్మాయి చేసింది వాస్తవంగా తప్పే, ఎందుకంటే సూసైడ్ నోట్ రాయడం, కానీ అదేవిధంగానే అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటకు చెప్పి వచ్చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఏ విద్యార్థి కూడా దయచేసి ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి పరిస్థితులు మాత్రం చేయబాకండి. ఫైట్ చేయండి, ఎదిరించండి. మీ తల్లిదండ్రులకి చెప్పండి, కాలేజీ వాళ్ళతో కూడా ఎదిరించండి. ఏమి ఇవాళ మనం సమాజంలో మనకు చట్టం ప్రకారం మనం ఏదైనా సరే మాట్లాడే స్వేచ్ఛ మనకు ఉంది. మీలో తప్పు లేనప్పుడు మీరు డైరెక్ట్గా మాట్లాడండి. అవును, ఎస్ మేము ఫీజులు కట్టాల్సిందే, కడతాం, ఇప్పుడు కాదు 1 మంత్ కడతాం, 2 నెలలకు కడతాం, అంటే 3 నెలలకు కడతామని చెప్పి మాట్లాడండి. అంతే తప్ప ఈ రకంగా పిరికి పందగా ఈ రకంగా సూసైడ్ నోట్ రాయడం, ఒకవేళ నువ్వు నేరుగా తల్లి నువ్వు తిరుమలకి వచ్చినావు ఓకే, ఒకవేళ ఇంకేదైనా సరే ఘటనలో నువ్వే ఏదైనా సూసైడ్ చేసుకొని ఉంటే మీ తల్లిదండ్రులు ఇన్నాళ్ళు కనిపించి, ఇన్నాళ్ళు నీ పైన కనిపించి, ఇన్నాళ్ళు కష్టపడి నేను పెంచుకున్న తర్వాత ఇవాళ వాళ్ళకు దూరం అయిపోయి ఉంటే నువ్వే దూరం అయిపోయి ఉంటావు. బట్ ఆ తల్లిదండ్రుల శోకం, వాళ్ళ బాధ, కడుపు తీపి బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. సరే అది పక్కన పెడితే నువ్వు తిరుమలకు వచ్చేసినా కాబట్టి ఇక్కడ సేఫ్ అయినావు. అదే ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్ళిపోయిందంటే ఏదైనా ఘటనలు జరుగుంటే గంజా బ్యాచో, లేదంటే డ్రగ్స్ బ్యాచో, లేదంటే రకరకాల బ్యాచ్లు జరుగుతూ ఉంటారు రాత్రి అయితే బయట ప్రాంతాల్లో. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నేను ఏదన్నా అఘాయిత్యం చేస్తుంటే దానివల్ల మీ తల్లిదండ్రులు ఎంత క్షోభకు గురై ఉంటారు, నీ జీవితం ఏంటి, దానివల్ల ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు, దానివల్ల పోలీసులకి ఎంత చెడ్డ పేరు, దానివల్ల సమాజంలో అంటే ఏ రకంగా మనము ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి నువ్వు మరోసారి ఇలాంటి పని చేయొద్దు. భవిష్యత్తులో ఇలాంటి పిల్లలు ఎవరు కూడా మీరు అలాంటి పనులు చేయబాకండి. ఏదైనా సరే ఫైట్ చేయండి, అడగండి, ప్రశ్నించండి. ఫోటోలు నన్ను ఎందుకు తీస్తున్నావు, మీరు కాలేజీలో మేము ఫీజు కట్టకపోతే మేము ఫీజు కడతాం, మా తల్లిదండ్రులకు చెప్తామని చెప్పండి, మాట్లాడండి. అంతే తప్ప ఈ రకంగా భయపడి సూసైడ్ నోట్ రాయడం కానీ, ఇలాంటి ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం కానీ ఇలాంటి మాత్రం ఎవరు చేయబాకండి.